subscribe to our channel and press the bell icon for the latest updates. నీ తల నరికినట్టు వాడి తల నరికేస్తా. నెత్తూరుకు మరిగిన హంగ్రీ చీట సతరును ఎంచిత మొదలు వేర్చుగాని విసిరితే ఓర కంట కోట కన్విమ్మట తని రైంజ రేప తెరిచేను రగిలే రివెంజ పవరందు పొగరు ఆంద సెంపేజ టైరస్ స్టార్మ్ లాంటి వేజో లెచ్చలు పైన లాక్ చేసే ఫేసో గరువని తాకితే తన కసిరేక. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్. కెరీర్ స్టార్టింగ్లో ఆయన మంచి సినిమాలు చేసి చాలా తక్కువ సమయంలోనే పవర్ స్టార్గా చాలా గొప్ప ఇమేజ్ని సంపాదించుకున్నాడు. చిరంజీవి తమ్ముడుగా వచ్చినప్పటికీ తనకంటూ ఒక ఓన్ స్టైల్ను ఏర్పాటు చేసుకొని తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ను నిర్మించుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవిని మించిన అభిమానులు సంపాదించుకోవడమే కాకుండా పాలిటిక్స్లో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ సమయం దొరికిన ప్రతిసారి తన ప్రేక్షకులను అలరించడానికి కొన్ని సినిమాలైతే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సంవత్సరం హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ సినిమాతో ఏమాత్రం తన సత్తాను చాటుకోలేకపోయాడు. ఇక మరోసారి సెప్టెంబర్ 25వ తేదీన ఓజీ సినిమాతో యావత్ సినిమా ప్రేక్షకులందరినీ అలరించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. ఇక ఇలాంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ సైతం తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నట్టుగా తెలుస్తుంది. తన డబ్బింగ్ మొత్తాన్ని పూర్తి చేసి హరీష్ శంకర్ డైరెక్షన్లో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ను కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. ఇక ప్రస్తుతం సినీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె తాత్కాలికంగా కొనసాగుతున్నప్పటికీ ఆ సమ్మె విరమించిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఆలోపు ఓజీ సినిమా డబ్బింగ్ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఓజీ సినిమాతో తన అభిమానులు తన నుంచి ఎలాంటి సినిమానైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి ఒక అద్భుతమైన సినిమాని ప్రేక్షకులకు అందించడానికి ఆయన సిద్ధమయ్యారట. మరి ఈ సినిమాతో పాన్ ఇండియాలో భారీ గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ను కూడా తెచ్చుకుంటాడు అంటూ అతని అభిమానులు అలాగే ఓజీ సినిమా మేకర్స్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ది బెస్ట్ సినిమాగా ఈ మూవీ నిలుస్తుందా లేదా అనేది.